హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాట్లాడొద్దు నవల వింటున్నామండి. రచన శ్రీమతి సూరేపల్లి విజయ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. నేలంతా దుమ్ము పరుచుకొని ఉంది. పార్థసారథి మెల్లగా లేచాడు. చాందిని నవ్వుతోంది. ఎందుకు చాందిని నవ్వుతున్నావు? కాస్త కోపంగానే అడిగాడు. మరోసారి నవ్వింది చాందిని. స్టాపిటైసే, నేను కింద పడితే నవ్వులాటగా ఉందా అంటూ కోపంగా చూశాడు చాందిని వైపు. అప్పుడు చూశాడు చాందిని వెనగ్గా ఉన్న మరో మనిషిని. ఆ మనిషి జేమ్స్ డేవిడ్. ఒరే, లోపల నుంచి గేటుకు లాక్ వేశారు, దూకి వెళ్దామా? స్వరూప్ అడిగాడు మిగతా ముగ్గురిని. ఒరే, నాకు భయంగా ఉందిరా, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. పార్థసారథి వెళ్ళాడు. మనం ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దాం? ఈ ఇల్లు చూస్తే దయ్యాల కొంపలా ఉంది. ఎందుకైనా మంచిది మనం వెనక్కి వెళ్దాంరా, మోహన్ అన్నాడు. ఊరుకో, అదేంట్రా, మనం యంగ్ బాయ్స్మి, అలా భయపడితే ఎలా అంటూ స్వరూప్ గేటు ఎక్కి దూకాడు. మిగతా ముగ్గురు గేటు ఎక్కి లోపలికి దూకేశారు. పిచ్చి మొక్కలు, చెట్లు, హారర్ సినిమాలో దయ్యం బంగ్లాలా ఉంది. చీకటి పడింది. చుట్టుపక్కల ఇల్లు కూడా లేవు. స్వరూప్ మెల్లగా ముందుకు కదిలాడు. చుట్టూ పిట్టగోడ, మధ్యలో ఇల్లు ఉంది. తలుపు దగ్గరికి వెళ్ళాడు. నలుగురు గుండెలు చిక్కబట్టుకున్నారు. స్వరూప్ కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు. మెల్లగా తలుపు తట్టాడు. లోపల నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. మళ్ళీ తలుపు తట్టాడు. ఈసారి కాస్త గట్టిగానే తట్టాడు. ఎవరు మీరు? హూ ఆర్ యూ? జేమ్స్ డేవిడ్ వైపు చూసి ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ పార్థసారథి. నవ్వాడు జేమ్స్ డేవిడ్. పార్థసారథి కోపం నశాలానికి అంటింది. చాందిని, వాట్ ఈస్ దిస్? వాట్స్ రాంగ్ గోయింగ్ ఆన్ హియర్? కోపంగా అన్నాడు పార్థసారథి. చాందిని విలాసంగా నవ్వుతూ వెళ్ళి జేమ్స్ డేవిడ్ భుజం మీద తలపెట్టింది. ఈసారి ఆశ్చర్యము, కోపము, అనుమానము మూడు ఒకేసారి కలిగాయి. ఏమిటిదంతా? మీరిద్దరూ ఎవరు? అసలు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్టు? నేను వెళ్తాను, కోపంగా వెనక్కి తిరిగాడు పార్థసారథి. జేమ్స్ డేవిడ్ తన నవ్వును మరింత పెంచి ముందుకు కదిలాడు. అప్పటికే పార్థసారథి తలుపు దగ్గరికి వెళ్ళి గొల్లెం తీయబోతున్నాడు. అదే సమయంలో పార్థసారథి తల మీద ఇనుపరాడుతో బలమైన దెబ్బ తగిలింది. తల రెండు ముక్కలైన ఫీలింగ్. జేమ్స్ డేవిడ్ చేతిలో రాడ్ ఉంది. దానికి రక్తం అంటుకుని ఉంది. తన నాలుకతో దాన్ని టచ్ చేసి ఇనుపరాడ్ని మూలకు వేశాడు, సౌండ్ వచ్చేలా. ఒరే, లోపల నుంచి ఎవరిదో కేక వినిపించింది. మోహన్ చెవులు రిక్కించి విని అన్నాడు. అవునరా, నాకు వినిపించింది. ప్రదీప్ మొహన్లో భయం. అయితే మనం వెనక్కి తిరిగి వెళ్దామా? శామ్ అన్నాడు వణికిపోతూ. మనం సరిగ్గా వినలేదు. ఇంత దూరం వచ్చాంగా, చూద్దాం, దాని సంగతి తేల్చుకుందాం, పట్టుదలగా అన్నాడు స్వరూప్. అనడమే కాదు, గట్టిగా తలుపు నెట్టాడు. పార్థసారథి శరీరాన్ని లోపలికి ఈడ్చుకుపోతున్న జేమ్స్ డేవిడ్ తలుపు మీద ఎవరో తడుతున్న శబ్దం విన్నాడు. అనుమానంగా చాందిని వైపు చూశాడు. చాందిని ముందుకు కదలబోయింది. జేమ్స్ డేవిడ్ ఆమెను వారించి తనే ముందుకు కదిలి తలుపు తీశాడు. ఎదురుగా నలుగురు కుర్రాళ్ళు. ఆ కుర్రాళ్ళు ఎదురుగా ఉన్న జేమ్స్ డేవిడ్ వైపు చూశారు. హారర్ సినిమాలో డ్రాకులాలా ఉన్నాడు. డేవిడ్ పెదవికి రక్తం అంటి ఉంది. ఒక్క క్షణం భయం వేసింది. ఎదురుగా చాందిని కనిపించింది వాళ్లకు. స్వరూప్ ఆ గది వైపు చూశాడు. దుమ్ము కొట్టుకుపోయి ఉంది. మనుష్యులు నివసించే ఇల్లులా లేదది. అతని దృష్టి సోఫా పక్కనే పడి ఉన్న పార్థసారథి శరీరం మీద పడింది. ఒళ్ళు జలధరించింది. ఓ మూలకు ఇనుపరాడు ఉంది. చిక్కని రక్తం దానికి అంటుకొని ఉంది. నలుగురికి క్షణంలో అక్కడి పరిస్థితి అర్థమైంది. ఏ క్షణమైనా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణభయం మొదలైంది. ఇదే సంఘటన ఏదైనా సినిమాలో చూస్తే వాళ్లకు థ్రిల్లింగ్గా ఉండేది. ఏదైనా నవలలో చదివితే ఎగ్జైట్మెంట్గా ఉండేది. కానీ ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేసరికి వాళ్ళంతా చెమట్లు పట్టింది. అప్పటికే తలుపు దగ్గరికి వచ్చారు. అప్పుడు గమనించారు డ్రాకులాలా ఉన్న ఆ వ్యక్తి తలుపు మూసి తాళం వేశాడని. ఎప్పుడు వెళ్ళి మూలనున్న ఇనుపరాడు తెచ్చాడో తెలియదు కానీ అతని చేతిలో ఇనుపరాడు ఉంది. నవ్వుతున్నాడు జేమ్స్ డేవిడ్ వికృతంగా. మరోవైపు చాందిని నవ్వుతూనే ఉంది వాళ్ళ వైపు చూస్తూ. కేవలం అడ్వెంచర్ పేరుతో డబ్బు సంపాదించాలనే ఆశతో తామెంత పొరపాటు చేశామో అప్పుడు అర్థమైందా కుర్రాళ్లకు. కానీ అర్థమయ్యేసరికి ఆలస్యమైంది.
జేమ్స్ డేవిడ్ చేతిలోని ఇనుప రాడ్ పైకి లేచింది. ఆ గది 4 గోడల మీద రక్తం చిమ్మింది. ఓ ఘోరం అక్కడ జరగబోతోంది. టేబుల్ మీద పొగలు కక్కుతున్న టీ ఉంది. అయినా తాగాలని అనిపించడం లేదు కృపాల్కు. బయట వాతావరణం చలిగా ఉంది. తెలియని అనీజీనెస్ వెన్నాడుతోందతన్ని. భార్గవ కేసు ఓ కొలిక్కి రాలేదు. అతనేమయ్యాడు? మిస్సింగ్ కేసా? ఎటూ పాలుపోవడం లేదు. బ్యాంకులో కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అతని సిక్స్త్ సెన్స్ ఏదో చెబుతోంది. అదేమిటో సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నాడో. అతనికి భార్గవ భార్య ప్రణవి గుర్తొచ్చింది. పాపం భర్త ఏమయ్యాడో తెలియక అల్లాడుతూ ఉండి ఉంటుంది. ఆమెకెలాంటి ఆపద రాకూడదనే మఫ్తీలో శివరావు అనే కానిస్టేబుల్ని ఉంచాడో. ఆ ఇంటి మీద ప్రణవికి తెలియకుండా నిఘా వేయించాడో. సార్, టీ చల్లారిపోతోంది. కానిస్టేబుల్ చెప్పేసరికి కృపాల్ ఆలోచనల్లో నుంచి తేరుకొని టీ కప్పు అందుకున్నాడో. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. రిసీవర్ ఎత్తాడో. కృపాల్ దిస్ సైడ్. హలో సార్, నేను అపూర్వని. గుర్తుపట్టారా? ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అయ్యాను. కృపాల్ మెమరీ పనిచేయడం మొదలైంది. అతనికి జ్ఞాపక శక్తి ఎక్కువ. గుర్తొచ్చారు. డాక్టర్ పార్థసారథి గారి డాటర్ కదూ? స్టేట్స్లోనే ఉంటున్నారా? నాన్నగారు ఎలా ఉన్నారు? ఇక్కడే ఉన్నా కలవడం కుదరడం లేదు కృపాల్ అన్నాడు. నాన్నగారు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికే మీకు ఫోన్ చేశాను. వాట్? ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. అవును సార్, 3 రోజులుగా నాన్నగారింట్లో ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ ప్రాబ్లం కాదు, సంథింగ్ హ్యాపెండ్. నాకు తెలిసిన ఆప్తులు మీరొక్కరే. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. అపూర్వ గొంతులో దుఃఖం కనిపిస్తోంది. అపూర్వ, ప్లీజ్ ఎక్సైట్ అవ్వద్దు. అసలేం జరిగింది? కృపాల్ అడిగాడు. 3 రోజులుగా తను తండ్రికి ఫోన్ చేయడానికి ప్రయత్నించడం, ఎవరూ లిఫ్ట్ చేయకపోవడం, అయ్యర్ లిఫ్ట్ చేశాక అతను కంగారు పడిపోవడం, ఆ తర్వాత నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వరకు వివరంగా చెప్పింది. ఐసీ అంటూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు కృపాల్. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. నాకు టెన్షన్గా ఉంది. డాడీ నాకు ఫోన్ చేయకుండా ఉండరు. నాకు ఊహ తెలిసాక గుడ్ నైట్ చెప్పకుండా నిద్రపోయిన సంఘటనలు అరుదు. ఫోన్లోనే ఏడ్చేస్తోంది అపూర్వ. రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. నేను ఎంక్వైరీ చేస్తాను. డోంట్ వరీ, ధైర్యం చెప్పాడు కృపాల్. థ్యాంక్ యూ సార్. అవసరమైతే నేను ఇండియా రమ్మన్నా వచ్చేస్తాను. అవసరమైతే నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెబుతా. అన్నట్టు మీరు కూడా సర్జనే కదూ? అవును సార్. ఓకే, మీ నెంబర్ ఇవ్వండి, నేనే కాంటాక్ట్ చేస్తాను. పర్లేదు సార్, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అటువైపు నుంచి అపూర్వ మనస్ఫూర్తిగా అంది ఫోన్ పెట్టేస్తూ. రిసీవర్ పెట్టేసి కృపాల్ దీర్ఘాలోచనలో పడిపోయాడు. ఏదో జరుగుతోంది. నేర ప్రపంచంలో ఎక్కడో కదలిక మొదలైంది. అది అన్ని వైపులా కబళించి తమ డిపార్ట్మెంట్ని కన్ఫ్యూజ్ చేయకముందే తను తొందరపడాలి. ఏదో ఒకటి చేయాలి. టీ కూడా తాగకుండా లేచాడు ఓ నిర్ణయానికి వచ్చిన కృపాల్. సోఫాలో కూర్చునే కునికిపాట్లు పడుతోంది ప్రణవి. అర్ధరాత్రి 11 దాటింది. చాలా రోజులుగా ఆమె నిద్రకు దూరం అయింది. ఎప్పుడూ భర్తకు సంబంధించిన ఆలోచనలే. కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే కళ్ళు మూసుకుంది. సరిగ్గా అప్పుడే ఇంటి తలుపు తట్టిన శబ్దం. మరోసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యం, మరొక్క క్షణం విస్మయం, ఇంకో క్షణం సంభ్రమం. ఎదురుగా తన భర్త. ఏమండి? పరిగెత్తుకెళ్ళింది. మాసిన గడ్డం, నలిగిన బట్టలు, మనిషి చిక్కిపోయినట్టు కనిపించాడు. ఏమైపోయారండి? మీ గురించి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? చివరికి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అసలు ఏమైందండి? ప్రణవి గొంతు వణుకుతోంది. నన్ను రెస్ట్ తీసుకొని బెడ్రూమ్కు తీసుకువెళ్ళు. ఒకే ఒక మాట మాట్లాడాడు. భర్త ఏదో షాక్లో ఉన్నాడని అనిపించింది. పదండి అంటూ బెడ్రూమ్కు తీసుకువెళ్ళింది. మంచం మీద కూర్చున్నాడు భార్గవ. అతని ప్రక్కన కూర్చుంది. వేడివేడిగా అన్నం వండేదా అంది ప్రేమగా. వద్దు, పడుకుంటాను. అలాగే అని అనగలిగింది. భర్తతో ఎన్నో మాట్లాడాలని, ఎన్నో అడగాలని ఉంది. కానీ భర్త పరిస్థితి చూసి బలవంతంగా ఆపుకుంది. తెల్లవారాక అడగొచ్చుననుకుంది. కిటికీ తలుపులు తెరిచింది గాలి రావడం కోసమని. అప్పుడు గమనించింది కిటికీ నుంచి చూస్తే ఎదురుగా రోడ్డుకు అవతల ఓ వ్యక్తి తమ ఇంటి వైపే చూస్తున్నాడని. అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ చూశానా అని ఆలోచించసాగింది. అయినా గుర్తుకు రావడం లేదు. ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకుంది.
ఇంకాస్త గుర్తు చేసుకుంటే అతను కానిస్టేబుల్ శివరావు అని గుర్తుకొచ్చేది. కృపాల్ తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఎన్నో కేసులు ఈజీగా సాల్వ్ చేశాడు. భార్గవ కేసు ఓ పక్క, పార్థసారథి మిస్టరీ మరో పక్క అతన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టు అనిపించాయి. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. రిసీవర్ తీశాడు. సార్, నేను కానిస్టేబుల్ శివరావును మాట్లాడుతున్నాను. భార్గవ వచ్చాడు సార్. ఈజ్ ఇట్? కృపాల్ చేతులు రిసీవర్ మీద బిగుసుకున్నాయి ఉద్వేగంతో. నిజమా? నిజం సార్, నా కళ్ళతో చూశాను. ఆటోలో ఇంటి ముందు దిగాడు, లోపలికి వెళ్ళాడు. కాసేపటికి బెడ్రూమ్ కిటికీ తలుపులు తెరిచింది ప్రణవి. నన్ను చూసింది, కానీ గుర్తుపట్టినట్టు లేదు. వెరీ గుడ్, నువ్వు వాచ్ చేస్తూనే ఉండు అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు కాస్త హుషారుగా అనిపించింది కృపాల్కు. అయితే సమస్య మరీ కాస్త జటిలమవుతుందేమోనన్న అనుమానం కూడా కలిగింది. భార్గవని కలిస్తే తప్ప ఏ వివరాలు తెలియవు. అసలు మిస్టరీ అంతా విడిపోతుంది. భార్గవ మిస్టరీ తెలిస్తే పార్థసారథి మిస్టరీని మరో కోణంలో ఛేదించొచ్చు అనుకున్నాడు. భార్గవ మిస్టరీకి పార్థసారథి మిస్టరీకి సంబంధం ఉందన్న విషయం తెలియదు కృపాల్కు. ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. భార్గవ ఉదయమే లేచి నీట్గా షేవ్ చేసుకున్నాడు. స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అప్పటికే ప్రణవి టిఫిన్ రెడీ చేసింది. భార్గవ తయారవడం చూసి, ఇంత పొద్దున్నే తయారయ్యారేమిటండి? అనీజీనెస్ తగ్గించుకోవడానికి అన్నాడు తడబడుతూ భార్గవ. తను చెప్పిన సమాధానం ఎంత ఫూలిష్గా ఉందో తెలుస్తూనే ఉంది అతనికి. అప్పుడు గుర్తొచ్చింది ప్రణవికి. తను ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి కనీసం తన భర్త తిరిగొచ్చిన విషయం చెప్పలేదని. పాపం, తన కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు. తనకు ఓ ఆత్మీయుడిలా ధైర్యం చెప్పాడు. వెంటనే ఫోన్ దగ్గరికి నడిచింది. ఫోన్ ఎవరికి? కాఫీ తాగుతూ క్యాజువల్గా అడిగాడు. ఇన్స్పెక్టర్ కృపాల్ గారికి. ఒక్కసారిగా పొలమారింది భార్గవకు. కంగారుగా లేచి ఫోన్ దగ్గరికి వచ్చి రిసీవర్ పెట్టేసి, ఇప్పుడెందుకు అడిగాడు కోపంగా. అదేమిటండి అలాగంటారు? నేను కంగారుగా పోలీస్ స్టేషన్కు వెళ్తే నన్ను ఓదార్చి మీకోసం ఎంక్వైరీ చేశాడు. నాకు ధైర్యం చెప్పాడు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయనని చెప్పాడు. మీరు కనిపించారని చెబితే సంతోషపడతాడు అంది ప్రణవి. ఇప్పుడేం అక్కర్లేదు బిసుగ్గా అన్నాడు. ఒక్కసారి ఫోన్ చేస్తే ఏమవుతుందండి? అంతగా అయితే నేనే బ్యాంకు నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్ళి థ్యాంక్స్ చెప్పొస్తాను అన్నాడు. మిన్నకుండిపోయింది ప్రణవి. ఇంత చిన్న విషయానికి భర్త ఎందుకు ఇరిటేట్ అవుతున్నాడో అర్థం కాలేదు. కాఫీ తాగి పేపర్ తిరిగేస్తుండగా ఇంటి ముందు పోలీస్ జీపు ఆగిన శబ్దం వినిపించింది. కాసేపట్లో బూట్ల శబ్దం. భార్గవ కంగారుగా పేపర్ నుంచి తలెత్తి చూశాడు. ఎదురుగా ఇన్స్పెక్టర్ కృపాల్. భార్గవ మొహంలో రంగులు మారాయి. హలో, ఐయామ్ కృపాల్, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని అన్నాడు చేయి చాచి. ఐయామ్ భార్గవ. కృపాల్ సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో ప్రణవి వచ్చింది అక్కడికి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు, ఇన్ని రోజులు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. తను రాత్రే వచ్చారు. మిమ్మల్ని ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. అన్నట్టు 1 మినిట్, టిఫిన్ తీసుకువస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ కిచెన్ రూమ్ వైపు వెళ్ళింది. కృపాల్ భార్గవని పరిశీలనగా చూస్తున్నాడు. భార్గవ కొద్దిగా షేక్ అవుతున్నట్టు అర్థమైంది. పోలీసులను చూస్తే అలాంటి షేక్ కొంతవరకు సహజమే. బైదిబాయ్, నిజానికి మీ కేసు నేను ఫైల్ చేయలేదు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు లేదు అని వదిలేశా. ఇంతకీ ఏం జరిగింది? క్యాజువల్గా అడిగినట్టు అడిగాడు కృపాల్. 3 రోజుల క్రితం నేను సెకండ్ షో చూసి వస్తుండగా ఎవరో వెనగ్గా వచ్చి నా ముక్కుకు క్లోరోఫామ్ వాసన చూపి తీసుకెళ్లారు. నా దగ్గర డబ్బు ఉందని అనుకున్నారేమో. 2 రోజులు నన్ను హింసించి స్టేషన్ దగ్గర వదిలేశారు. కృపాల్ తల పంకించాడు. అతడు చెప్పింది నమ్మబుద్ధేయలేదు. అతను అబద్ధం చెబుతున్నాడని అర్థమైంది. నేర పరిశోధనలో ఎంతో అనుభవం ఉన్న కృపాల్కు భార్గవ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కనుక్కోవడం కష్టం కాదు. పోనీ వాళ్ళెవరో తెలుసా? తెలియదండి. ఎక్కడ బంధించారో గుర్తుపట్టగలరా? లేదండి, కళ్ళకు గంతలు కట్టారు. సెకండ్ షో సినిమాకు మీరొక్కరే వెళ్ళారా? అవునవును. ఏ సినిమా? అది. ఒక క్షణం కంగారు పడిపోయాడు. ఆ రోజు బ్యాంకుకు సెలవు పెట్టారా? అవును. మా మిస్సెస్ కూడా ఇంట్లో లేకపోతే ఏమీ తోచక అలా రోడ్లు తిరుగుతూ ఉండిపోయాను. ఆ రోజు ఎవరినైనా కలుసుకున్నారా? లేదు. ఖచ్చితంగా భార్గవ అబద్ధం చెబుతున్నాడని కృపాల్కు అర్థమైంది.
ఎందుకంటే పేపర్లో కనబడటలేదు ప్రకటనలో ఉన్న వ్యక్తితో భార్గవ తన ఇంట్లో గడిపిన సాక్ష్యం కృపాల్ దగ్గరుంది. భార్గవ బ్యాంకుకు బయలుదేరాడు. కృపాల్ తనని ఇంటరాగేషన్ చేయడం వలన కాస్త కంగారు పడ్డాడు. ఆ కంగారులోంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది. బ్యాంకులోకి వెళ్ళగానే స్టాఫ్ పలకరించారు. మేనేజర్ కాస్త చికాకు పడ్డా భార్గవ అతన్ని ఏదో విధంగా మేనేజ్ చేయగలిగాడు. భార్గవ వర్క్లో ఎఫిషియెంట్ కావడం వల్ల. కస్టమర్లతో బిజీగా ఉంది బ్యాంకు. పైగా ఆ బ్యాంక్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్. క్యాష్ కౌంటర్లో కూర్చున్నాడు. కస్టమర్లు ఒక్కొక్కరు వచ్చి క్యాష్ తీసుకెళ్తున్నారు. భార్గవ స్పీడ్గా క్యాష్ లెక్క పెట్టలేకపోతున్నాడు. ఏయ్ భార్గవ, ఏంటి చాలా ఫాస్ట్గా నోట్లను కౌంట్ చేసి నువ్వు నెమ్మదిగా లెక్క పెడుతున్నావు? ఎనీ ప్రాబ్లం అడిగాడు. ఏం లేదు, చేతికి దెబ్బ తగిలింది చెప్పాడు భార్గవ. మధ్యాహ్నం 2 అవుతుండగా రష్ తగ్గింది. మధ్య మధ్యలో టీ తాగుతూ కౌంటర్ నుంచి బయటకు రాలేదు. అంత ఏసీలోనూ భార్గవకు చెమట్లు పడుతున్నాయి. 2:30 అవుతుండగా భార్గవ చివరి కస్టమర్కు టోకెన్ తీసుకొని డబ్బు ఇస్తూ కంగు తిన్నాడు. ఎదురుగా కృపాల్. మీరు? భార్గవ్ గొంతు తడారిపోయింది. డబ్బు తీసుకోవడానికి వచ్చాను. మా ఫ్రెండ్ ఒకతను చెక్ ఇచ్చాడు. లేట్ అయింది. లాస్ట్ కస్టమర్ని నేనే కదూ నవ్వుతూ అన్నాడు కృపాల్. అవునవును. భార్గవ్ మొహంలో కంగారు. అదేంటి ఏసీలో మొహం చెమట్లు పడుతున్నాయి? కృపాల్ అతని వంకే పరిశీలనగా చూస్తూ అడిగాడు. అది కాస్త జ్వరం వచ్చినట్టుంది, తనలో తను గొనుక్కుంటున్నట్టు అన్నాడు. డబ్బు కౌంట్ చేసి టోకెన్ సరిచూసుకుని కృపాల్కు ఇచ్చేశాడు. కృపాల్ డబ్బు లెక్క పెడుతూ భార్గవ వంకే చూస్తున్నాడు. భార్గవకు ఆ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అవును, భార్గవ చాలా స్పీడ్గా నోట్లను కౌంట్ చేస్తాడట. ఒక్కసారి కౌంట్ చేస్తే తేడా కూడా రాదట. అతని వైపే చూస్తూ అన్నాడు. అవునా అన్నాడు భార్గవ వెంటనే. అదేంటి అవునా అంటారు? మీ గురించి మీకు తెలియదా? తెలుసు తెలుసు. ఏమైనా ఎక్కువిచ్చారా అడిగాడు నోట్లను కౌంట్ చేసిన కృపాల్. ఎక్కువిచ్చానా? లేదే. అదే భార్గవ్ అయితే ఎక్కువ తక్కువ వచ్చే ప్రసక్తి లేదు సార్ అంటాడట. అదేంటి, నేనే భార్గవును కదా, నా గురించి నాకు తెలియదా? మొహాన నవ్వు పులుముకొని అన్నాడు భార్గవ. అవును, కాదు, మీరు భార్గవ అన్న విషయం మర్చిపోయాను అంటూ వెనక్కి తిరగబోతూ ఆగి 2:30కి బ్యాంకు క్లోజ్ చేస్తారు కదూ, అలా హోటల్కు వెళ్ళి కాఫీ తాగుదామా కృపాల్ అడిగాడు. లేదు లేదు, మాకింకా దాదాపు 5 వరకు పని ఉంటుంది. అకౌంట్స్ అవి ఇవి టాలీ చేసుకోవడం లాంటి పనులుంటాయి. అవునా, సరే మళ్ళీ కలుద్దాం అంటూ కృపాల్ వెళ్ళిపోయాడు. మోటార్ సైకిల్ డాక్టర్ పార్థసారథి ఇంటి ముందు ఆగింది. కృపాల్ మోటార్ సైకిల్ స్టాండ్ వేసి గూర్ఖాని పిలిచాడు. సాబ్ హై అందర్ అడిగాడు. కృపాల్ యూనిఫామ్లో ఉండడం చూసి గూర్ఖా అటెన్షన్లోకి వచ్చి చెప్పాడు. లేరు సార్ అంటూ గేట్ తీసుకుని లోపలికి నడిచాడు. విశాలమైన స్థలం, మధ్యలో బంగ్లా ఉంది. చాలా రిచ్గా ఉంది. డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ ప్రెస్ చేశాడు. 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. అయ్యర్ తలుపు తీశాడు. అపూర్వ ఫోన్ చేసినప్పుడు అయ్యర్ గురించి చెప్పిన విషయం గుర్తొచ్చింది. నువ్వేనా అయ్యర్? అవునండి, మీరు అడిగాడు అయ్యర్. నా పేరు కృపాల్, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని. భయంగా చూశాడు అయ్యర్. పోలీసులకు తనతో ఏం పని? యజమాని కోసం వచ్చాడా? స్వగతంలో అనుకుంటున్నాడు. ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు? అతని వైపే చూస్తూ అడిగాడు కృపాల్. చాలా ఏళ్ళయింది. నువ్వు కాక ఇంకా ఎవరెవరు పనిచేస్తారు? తోటమాలి, మరో నౌకరు. వాళ్ళు ఉదయం సాయంత్రం వస్తారు, రాత్రి కాగానే వెళ్ళిపోతారు. మరి నువ్వు? నేను కూడా రాత్రి అయ్యగారికి కావలసిన వంటలు చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది వెళ్ళిపోతాను. రాత్రిళ్ళు ఇక్కడ ఎవరు ఉండరా? గూర్ఖా తప్ప మరెవరు ఉండరు. గూర్ఖా గేటు దగ్గర ఉన్న చిన్న షెడ్లో ఉంటాడు. ఇంట్లో అయ్యగారు తప్ప మరెవరూ ఉండరు. డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? తెలియదండి. ఎప్పుడు వెళ్ళారు? మొన్న రాత్రి. నిన్నంతా రాలేదా? లేదండి. ఒక్కరే వెళ్ళారా? సందేహించాడు ఒక క్షణం. అయ్యర్ అసలు విషయం చెప్పాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాడు. చెబితే అనవసరంగా ఏమైనా రిస్క్ ఎదురవుతుందేమో, ఎందుకు చెప్పావని యజమాని తిడితే. పర్లేదు, ఏం జరిగిందో విపులంగా చెప్పు. నీకు భయం లేదు? మీ అపూర్వ అమ్మగారు నన్ను పంపించారు అనునయంగా అన్నాడు కృపాల్.
అతనికి తెలుసు, సాధారణంగా పోలీసులంటే అందరికీ భయం. కరుడు కట్టిన నేరస్తుల మీద తప్ప తన కాఠిన్యాన్ని మామూలు వ్యక్తుల మీద ప్రదర్శించడానికి ఇష్టపడడు కృపాల్. అందుకే చాలా సౌమ్యంగా చెప్పాడు. ఒక అమ్మాయితో వెళ్ళాడండి. కృపాల్ నొసలు ముడిపడింది. అతను ఊహించని విషయం ఇది. ఎవరా అమ్మాయి? తెలియదండి. ఒకసారి చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలనన్నట్టు తలూపాడు అయ్యర్. ఆవిడెప్పుడు వచ్చింది? తెలియదండి. అసలు ఆ అమ్మాయి అయ్యగారి రూమ్లో ఉన్నట్టు మొన్నటిదాకా తెలియదు. ఓ రోజు ఉదయమే కాఫీ ఇవ్వడానికి అయ్యగారి రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు చూశాను. తర్వాత ఆ అమ్మాయి కిందకి వచ్చేది కాదు. అయ్యగారు కూడా అదే గదిలో. హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఫోన్లను కూడా ఎత్తవద్దని చెప్పారు. చివరికి అపూర్వ అమ్మాయి గారు ఫోన్ చేసినప్పుడు కూడా. కృపాల్ మెదడులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. సరే, మళ్ళీ నీ అవసరమైనప్పుడు పిలిపిస్తాను. ఒకవేళ పార్థసారథి గారు వచ్చినా నేను వచ్చి వెళ్ళిన విషయం చెప్పొద్దు అన్నాడు కృపాల్. అలాగే అన్నట్టు తలూపాడు అయ్యర్. కృపాల్ వెళ్ళబోతుంటే పిలిచాడు అయ్యర్. సార్ అని. ఆగి అడిగాడు, ఏమిటి అంటూ కృపాల్. నా మనసేదో కీడుని శంకిస్తోంది. అయ్యగారు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. అయ్యగారి అమ్మాయి అపూర్వమ్మను గుండెల మీద ఆడించుకున్నాను. ఆ కుటుంబానికి ఏమీ కాకుండా చూడండి సార్, చేతులు జోడించి అన్నాడు అయ్యర్. అప్రయత్నంగా కృపాల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్థసారథికి ఏమీ కాని వ్యక్తి, కేవలం వంట మనిషి అయ్యర్. కానీ తన యజమాని పట్ల అతనికున్న అభిమానానికి కదిలిపోయాడు. అలాగే అంటూ బయటకు నడిచాడు. పార్థసారథి కళ్ళు తెరిచాడు. మొదట అంతా చీకటిగా అనిపించింది. కొద్దిసేపటికి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఓ మగ గొంతు వినిపించింది. గొంతు వినిపించిన వైపు కళ్ళు చిట్లించి చూశాడు. అగ్గిపుల్ల గీచిన చప్పుడు వినిపించింది. క్యాండిల్ వెలిగించారు. క్యాండిల్ వెలుతురులో డేవిడ్ మొహం వికృతంగా కనిపించింది. యూ డెవిల్, కోపంగా అన్నాడు పార్థసారథి. తలంతా బరువుగా ఉంది. కాళ్ళు కదల్చబోయాడు. అప్పుడు అర్థమైంది కాళ్లకు గొలుసులు చుట్టారని. నో నో పార్థసారథి, నేను డెవిల్ని కాదు, డేవిడ్ని. అఫ్కోర్స్ కోపం వస్తే డెవిల్ని కూడా. యునో, చిన్నప్పటి నుంచి నాకు డెవిల్ కథలన్నా డ్రాకులా సినిమాలన్నా చాలా ఇష్టం. నీకు తెలుసో లేదో, ఇప్పటికీ నాకు మనిషి రక్తం అంటే విస్కీ కన్నా ఎక్కువ ఇష్టం. డేవిడ్ మాటలు వింటుంటే కడుపులో తిప్పినట్టు అనిపించింది పార్థసారథికి. అసలు మీ ఉద్దేశం ఏమిటి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడు వచ్చింది డేవిడ్ వెనక నుంచి చాందిని. యూ, అసలు నీ వల్లే జరిగింది ఇదంతా. ఎంత మోసం చేశారు. అమాయకురాలివని నమ్మాను. నీకేం కావాలి? ఛీ, ఇంత మోసం చేస్తావా? నో నో, ఎగ్జైట్ అవ్వద్దు డాక్టర్. ఆ అమ్మాయి నేను ఎలా చెబితే అలా చేస్తుంది. పార్థసారథి పిడికిళ్ళు బిగుస్తున్నాయి. ఆవేశం వల్ల పని జరగదని అర్థమైంది. అది సరే, మీకేం కావాలి అడిగాడు పార్థసారథి ఓ నిర్ణయానికి వచ్చి. ఓ కిడ్నీ, ఓ కాలేయం, ఓ కన్ను. ఇస్తావా ఇస్తావా? కమాన్ కమాన్, చెప్పు చెప్పు త్వరగా. డేవిడ్ మాటలు వింటుంటే వణుకొచ్చేస్తోంది. వాట్ డూ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. ఆర్ యు మ్యాడ్? నవ్వాడు డేవిడ్. తెరలు తెరలుగా 5 నిమిషాల పాటు నవ్వుతూ ఉండిపోయాడు. ఆ నవ్వు వింటుంటే పార్థసారథి ఒళ్ళు జలధరిస్తోంది. హారర్ సినిమాలో డ్రాకులా నవ్వులా ఉంది. నేను పిచ్చివాడినా? అంతకన్నా ఎక్కువే అంటూ పార్థసారథి చెంప మీద బలంగా కొట్టాడు. పెదవి చిట్లింది. పార్థసారథి కుడివైపు చెంప ఎర్రబడింది. 5 వేళ్లు తేలాయి చెంప మీద. అరవడానికి కూడా శక్తి లేకపోయింది. పెదవి చిట్లి రక్తం బయటకు వచ్చింది. పాపం, రక్తం రక్తం వచ్చింది. రెడ్ బ్లడ్. ఎంత ఎర్రగా ఉందో. ఏ గ్రూపు? ఏ, బి? ఓ అంటూ పెదవికి అంటిన రక్తాన్ని తన కుడి చేతి చూపుడు వేలితో టచ్ చేసి తన నాలుక మీద తీసుకున్నాడు. ఫైన్, వెరీ వెరీ ఫైన్. ఇంత టేస్ట్ బ్లడ్ నేనెప్పుడూ చూడలేదు. పార్థసారథికి స్పృహ తప్పుతున్న ఫీలింగ్. ఇంకాసేపు తను స్పృహలో ఉంటే శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోతానేమోనని అనుమానం వచ్చింది. డేవిడ్ నిజంగా డెవిలే. ఇలాంటి క్రూరమైన వ్యక్తిని మొదటిసారి చూశాడు. సినిమాల్లో, నవలల్లో కనిపించే క్రూరమైన వ్యక్తి. తన కళ్ళ ముందు డేవిడ్ అడుగులు పార్థసారథి వైపు పడుతున్నాయి. పార్థసారథికి స్పృహ తప్పింది. భార్గవకు స్పృహ వచ్చింది.
మెదడంతా మొద్దుబారిన ఫీలింగ్. క్యాండిల్ వెలుతురులో తను గది మారిన విషయం తెలుసుకున్నాడు. తను ఎన్ని గంటలు స్పృహ తప్పాడో కూడా తెలియదు. ఒకసారి తన శరీరం వైపు చూసుకున్నాడు. షాక్ తిన్నాడు. తన ఒంటి మీద అండర్వేర్ బనియన్ తప్ప మరేమీ లేవు. చేత్తో గడ్డం మీద రాసుకున్నాడు. గరుగ్గా తగిలింది. నాసికా పుటాలను బ్రద్దలు చేసే దుర్వాసన. అప్పటి వరకు సరిగ్గా గమనించలేదు. కుళ్ళిన మాంసం వాసన వేస్తోంది. తల తిప్పి చూశాడు. ఒక్కసారిగా వామిటింగ్ సెన్సేషన్ కలిగింది. తెగిన ఎడమ చెయ్యి కుళ్ళిన స్థితిలో ఉంది. దాన్నించే భరించలేని దుర్వాసన వస్తోంది. ముక్కు గట్టిగా మూసుకునే ప్రయత్నం చేశాడు. ఊపిరి వదల్లేనంత గట్టిగా. తన కాళ్లకు గొలుసులు అలాగే కట్టి ఉన్నాయి. కడుపులో ఆకలి బాధ ఒకవైపు, కుళ్ళిన వాసన తాలూకు వామిటింగ్ సెన్సేషన్ మరొకవైపు. ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది. దేవుడా, నాకేమిటి ఈ శిక్ష అంటూ మనసులోనే ఏడ్చేశాడు భార్గవ. అతనికంతా మిస్టరీగా ఉంది. తననెందుకిలా తీసుకువచ్చారో అర్థం కావడం లేదు. తన వెనుక ఏదో కుట్ర జరుగుతుందన్న భయం. చిత్రంగా అతనికి ఈ పరిస్థితిలోనూ భార్యే గుర్తుకొస్తోంది. తన అతి పొదుపుతో ఆమెను హర్ట్ చేశాడు. రోజు భార్యతో మాట్లాడాలని ఉన్నా ఎస్టీడీకి ఖర్చు ఎక్కువ అవుతుందని చేయలేదు. ముచ్చటగా సినిమాకు తీసుకెళ్లమన్నా ఇంట్లో కేబుల్ ఉంది కదా అని సరిపెట్టాడు. తనంటే తన భార్యకు ఎంత ప్రేమ! తననే కాదు, తనలోని బలహీనతల్ని కూడా ప్రేమించేది. ఈ పాటికి తన కోసం ఎదురుచూస్తూ బహుశా కంగారు పడుతూ ఉండొచ్చు. మొదటిసారిగా అతనిలో పశ్చాత్తాపం లాంటిది కనిపించింది. తను ఈ చెర నుంచి బయటపడగానే ముందు తన భార్యను తీసుకెళ్ళి ఏ ఊటీలోనో ఢిల్లీలోనో గడపాలి. లగ్జరీగా బ్రతకాలి. అతి పొదుపు పేరుతో పిసినారిగా బ్రతకొద్దు. అనుభవించాలి. ఉన్నంతలో తృప్తిగా బ్రతకాలి. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొన్ని విషయాలు అనుభవంలోకి వస్తే తప్ప తెలియవు. బ్రతుకు విలువ, భార్య విలువ ఇప్పుడు తెలుస్తున్నాయి భార్గవకు. తలుపు తెరుచుకుంటున్న శబ్దం. ఊపిరి బిగుబట్టాడొక క్షణం. జేమ్స్ డేవిడ్ లోపలికి అడుగు పెట్టాడు. అతన్ని చూస్తేనే భయం వేస్తోంది. ఒళ్ళు గగురు పొడుస్తోంది. హలో, వెరీ బ్యాడ్ మార్నింగ్ విష్ చేశాడు డేవిడ్. ప్లీజ్ నన్ను మా ఇంటికి పంపించేయి. కన్నీళ్లతో గుండె జారిపోతుండగా ప్రాధేయపడ్డాడు భార్గవ. ఇప్పుడా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే మరి ఆ ఇంట్లో ఉన్న భార్గవ ఎక్కడికి వెళ్ళాలి? నవ్వుతూ అడిగాడు జేమ్స్ డేవిడ్. మా ఇంట్లో భార్గవ ఉండడమేమిటి? నేనేగా భార్గవను అయోమయంగా అడిగాడు భార్గవ. అవుననుకో, నీతో మాకు పనిపడింది. నువ్వు వెళ్ళి మీ బ్యాంకులో క్యాష్ దోచుకురమ్మంటే వింటావా? వినవు. పైగా పోలీసులకు చెబుతావు. అదే మీ ఇంట్లో ఉన్న భార్గవ్ అనుకో, రోజు బుద్ధిగా బ్యాంకుకు వెళ్తాడు. ఎక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉంది, దాన్ని ఎలా తెరవాలి, ఎంత డబ్బు ఉంది, డూప్లికేట్ తాళాలు ఎలా తయారు చేయాలి లాంటి వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటాడు. వెరీ గుడ్ జెంటిల్మెన్. పైగా అతను ఆ పనులన్నీ చేసి నువ్వే ఆ పని చేశావన్న ఆధారం అక్కడ వదిలి మరీ వస్తాడు. అప్పుడు పోలీసులు నీకోసం వేట మొదలెడతారు. ఇది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. అఫ్కోర్స్ రైలు కింద పడి అనుకో. ఈ క్రైమ్ కథ ఎలా ఉంది? మంచి క్రైమ్ థ్రిల్లర్లా ఉంది కదూ. భార్గవ మొహమంతా స్వేదం అలుముకుంది. పిచ్చెక్కిపోతోంది. అయోమయంగా, అనూహ్యంగా అనిపిస్తోంది. తనలా మరో వ్యక్తి ఉండడమేమిటి? అంటే తన రూపంలో. ఏంటి, భార్గవను చూస్తావా అంటూ చప్పట్లు చరిచాడు. ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు. అచ్చం భార్గవలాగానే ఉన్నాడు. భార్గవ షాకింగ్గా చూశాడు. తను కూడా పోల్చుకోలేనంతగా ఉన్నాడు. అతను అచ్చు తన పోలికల్లో. మై గాడ్, ఏం జరగబోతోంది? ఇది ఎలా సాధ్యం? కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగంతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.